విద్యాబుద్ధులు నేర్చుకొని రామదాసు పెద్దవాడైనాడు. ఈయన మేనమామలు ఒక్కన్న మాదన నవాబ్ అబ్దుల్ హసన్ తానీష దగ్గర మంత్రులుగా పనిచేసేవాడు. ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి నవాబ్ గారికి ఇవ్వడం తహసీల్దారుగా ఈయన పని. ఒకరోజు గోపన్న పాల్గొండలో జరిగే జాతర గురించి విని చూడటానికి వెళ్ళాడు. అక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలు చూసి మైమర్చిపోయాడు. అదే రోజు రాత్రి ఆయనకు ఒక కళ వచ్చింది. ఏమని? నేను అమెరికా అధ్యక్షుడిని అయినట్టు. ఇక రామదాస కళ గురించి చూడండి మరి. అంతా రామమయం ఈ జగమంతా రామమయం, అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అదుగో స్వామి బయటపడ్డ అవును దేవి, భద్రుని తపస్సుకు మెచ్చి నేను వైకుంఠ రామునిగా దర్శనమిచ్చిన ప్రదేశం. ఇక భద్రాచలం ఈ తట్టకుల పుట్టిన బాబన ఆలయము ఎంత తీరావస్థలో ఉంది. అయ్యో, వేదిక చూడలేదు. బాధపడుకో దేవి, మన భక్తుడు గోపన్న ఉన్నాడుగా, ఇక్కడ ఆలయం అతను కట్టిస్తాడు. రాజుల గురించి చెప్పగానే అలా ఏం చేయసారాయో అంటే సీతారాముల కోరిక తీర్చిపోయినాడు. రాముడి కోసం సంపదనంతా వెచ్చించినాడు. చందాలంటూ ప్రజలని అర్థించినాడు. భద్రాద్రిలో గుడి కట్టించ మొదలెట్టినాడు. రామరామ అంటూ రామదాసుగా మారినాడు. తరిగిన జంతరిత అలా ఎంతో సంబరముగా గుడి కట్టిస్తుండగా పోగు చేసిన డబ్బంతా ఖర్చయిపోయింది. పన్నులు ఎక్స్కి అక్కడే ఆగిపోయాయి. పన్నులు వసూలు చేయడం కదా ఈయన పని. మళ్ళీ తిరిగి వచ్చులయని ఆ డబ్బుతో గుడి పూర్తి చేశాడు. మరి నవాబు